హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు బీట్రూట్ పూరి చేయబోతున్నానండి. దానికోసము ఒక 50 గ్రామ్స్ బీట్రూట్ కడిగి ముక్కలు చేసుకుని పేస్ట్ చేసుకుంటున్నాను. దీంట్లో ఒక 2 చిన్న పచ్చిమిర్చి, మిరియాల పొడి, ఉప్పు, అల్లం ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసానండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. దీన్ని నేను 1/2 కిలో గోధుమ పిండిలో వేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని గట్టిగా కలుపుకోవాలి. పూరి పిండి చాలా గట్టిగా ఉండాలండి, లేదంటే ఆయిల్ బాగా పీల్చేస్తుంది. జార్లో కొద్దిగా వాటర్ పోసుకొని పిండిలో వేయాలండి. చూడండి, ఇలా గట్టిగా కలుపుకోవాలి. దీన్ని ఈ పిండిని ఒక బౌల్లో పెట్టేసి మూత పెట్టేస్తున్నానండి. ఇప్పుడు నేను పూరి చేయడానికి పిండిని కొద్దిగా తీసుకొని బాల్స్ చేస్తున్నానండి. పిండిని ఇలా నలుచుకుంటూ ముద్దలు చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్తో పూరీని ఒత్తుకోవాలి, ఇలా కాల్చుకోవాలి. నేను ఇప్పుడు కొన్ని పూరీలు చేసి పెట్టుకున్నానండి, తాల్చి పెట్టాను. కడాయిలో నూనె పోసి బాగా వేడి చేశాను. ఫ్లేమ్ హైలో పెట్టాలండి. బాగా మాడగొట్టొద్దండి, లైట్గానే కాలవాలి పూరీని. చూడండి, ఎంతో హెల్దీ టేస్టీ బీట్రూట్ పూరి రెడీ అయిపోయిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది పన్నీర్ సొరకాయ కర్రీ అండి. నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.